పొందిన మా తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతట్లో ఈ భూమి మీద మమ్మల్ని తెలమెరిచిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో స్థానిక సంఘముగా నియామక కుడికగా నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఆసక్తితో నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమై దేవ బాధ్యతతో కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశంలోని వారు మాతో జత చేపట్టకు సహాయం చేయండి. అనుకూలమైన వాతావరణ పరిస్థితుల మధ్య నీ ప్రజలకు అనుకూలతలు ఏర్పాటు చేయండి. ఎవరైతే నిర్లక్ష్యకున్నారో సంధించండి, క్రమపరచండి. మెట్టుకు మేము ప్రార్థించడం ద్వారా ఈ భూమి మీద సమస్త సంగతులు చక్కబడి నిమిత్తమై మా కొరకై మీరు ఇచ్చిన ఈ బాధ్యతను దేవ సక్రమం యథార్థంగా నమ్మకత్వంతో నెరవేర్చుకు మీరు కృపను అనుగ్రహించండి. దేవా, మీ యొక్క మాదిరి చొప్పున మేము నడుచుకుంటూ సహాయం చేయండి. పాట ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. దేవా, ఈ పవర్ సిస్టమ్స్ అనే నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. దేవ, మమ్మల్ని నీ వశంలోకి తీసుకుని వస్తున్నాం. కూడా వచ్చిన ప్రతి వారిని దర్శించండి. మా ద్వారా ఏ ప్రార్థన నీ సన్నిధిలో ప్రార్థించాలని కోరుతున్నారు అటు రీతి అయిన సంగతులు మేము అడిగి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవా మేము ప్రయాసపట్టకు సహాయం చేయండి. దేవ, మరొకసారి మీ మెలనైన స్వరం వినిపించండి. మా మధ్య మీరే సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాట్లాడి మా ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించి మా పక్షమున వరమందు చేస్తున్న విజ్ఞాపనలను బట్టి కూడా గమనికతో గ్రహింపుతో మేము విజ్ఞాపన చేయడం కృపనివ్వండి. మేము ఎరిగిన వారముగా మా కొరకు ఒక ఆదరణకర్త, ఒక విజ్ఞాపనకర్త ఇక్కడను పరలోకంలోను ఉన్నాడని ఎరిగి దేవా, అటు ఐక్యతతో దేవా తండ్రి ద్వారా అప్పగించబడిన నియమించబడిన ఈ నియామకత్వానికి లోబడి దేవా కుమారుని ప్రత్యక్షతనెరిగి ఆత్మచేత ప్రార్థన చేయటం కృపను అనుగ్రహించండి. మరొకసారి కూడా వచ్చిన ప్రజలమైన మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆనందింపజేసి మా ద్వారా ఈ భూమి మీద జరగవలసిన సంగతులను గురించి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ సార్వత్రిక సంఘంలోని ప్రజలు ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి అవసరతలు కూడా తీర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఐదు 560 పాట పాడదాం. పాత పాటలు 549, 560, 549. ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా, ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నవుపకారి, కృపాజూపి నిబంధనను నెరవేర్చి నవుపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీతికి మమ్ములను, నీతికి మమ్ములను, ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా, ఆకాశమహాకశంబులు పట్టానియా చర్యాకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కను పరచు
కల్వారి కరుణమయా నీవే కడుగు కరుణమయా ఆకాశ మహాకశంబులు పటాని ఆశ్చర్య కరుణ ఆకాశ మహాకశంబులు నీతి న్యాయ ములాకర్తా ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ ములాకర్తా ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ ములాని నిరాశము నిరాశము ఆకాశ మహాకశంబులు పటానియా చర్యా కరుణ ఆకాశ మహా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకశంబులు పటానియా చర్యా కరుణ ఆకాశ మహా కసానసము వర్షాలేమి పురుగు బాధలు కరువు తెగులు కసానసము వర్షాలేమి పురుగు బాధలు కరుణ చూపి విడిపించి సంతోషము అజరణ ఆలోచన సమాధాన సంతోషము అజరణ ఆలోచన అనుభవింప అనుగ్రహించి
నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజే హల్లెలూయా ధరింపజే హల్లెలూయా ఆకాశమహా ఆకాశమహాకశంబులు పటానియా చర్యాకరుడా. ఐదు 597 పాట పాడదాం. 586 పాత పాట. ఐదు 586. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాం దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాం దీనులమై మొరపెట్టుచున్నాం అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యువాపి అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యువాపి కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి మోసములాలు పడియున్నాము యేసు ప్రభు విజయముని మోసములాలు
సన్నిధిలో నిలచి దీనుల లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచి తీమి కట్టుము మమ్ముని వాక్యముచే నీ కట్టడలను మరచి తీమి స్వాతులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వాతులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నీకు నీనులమై మొరపెట్టుచున్నాం మమ్ములో మమ్ము నిలిపి దానము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి దానము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో మొరపెట్టుచున్నాం దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై ఆరు వందల 603 Thank
చెన్న ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది. మలినా వస్త్రము వల్లెనే నిండియుంటిమి నిందలతో. మలినా వస్త్రము వల్లెనే నిండియుంటిమి నిందలతో. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి ఇంతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి ఇంతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనే పరమాక్షి కను పాపవలె కాదే. కనుగొనే పరమాక్షి శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనము నైతి. తన స్వాస్థ్యముగా తన భాగముగా పర్వతములను రుదించే శ్రేష్టమైన వినీతి. పర్వతములను రుదించే శ్రేష్టమైన వినీతి. అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను. అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వల్లెనే నిశ్చలమైనది.
పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మము మోయున్. పక్షిరాజు వలె ప్రభువు అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపు. అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపు. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపు. పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును. పరిపూర్ణమగు ప్రభు రక్షణను పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు శిఖరాశ్రేణి అనుభవము శిఖరముపై పొందుము. శిఖరాశ్రేణి అనుభవము శిఖరముపై పొందుము. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరం శ్రేణుల వలెనే నిశ్చలమైనది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుతాం. సహోదరులారా, ఆ కాలములను గుర్చి ఆ సమయములను గుర్చి మీకు రాయనక్కర్లేదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించిన గనుక వారింత మాత్రమున తప్పించుకొనలేరు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయినారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము.
నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికి దేవుడు మనల్ని నియమించింది, కానీ ఉగ్రత పాలొకటికి నియమింపలేదు. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థించేది. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి మరి యొక్క నియామక కోడికలో నీ సన్నిధిలో కనబడుటకై మీరు మాకు ఇచ్చిన ప్రశస్త సమయాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మాతో మాట్లాడినారు దేవా. నీ వాక్యం కూడా చదవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయం కొరకే నీ వర్తమానం మాకు అనుగ్రహించండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజ దాసుని మీ ఎదుట కొంచెం నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో యుక్తముగా ప్రార్థించినట్లుగా నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. నీ కృపాస్తాలకు మొక్కుడు వచ్చి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నీ మెలనైన స్వరం కొరకై వేచి చూస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘముతో పౌలు ప్రభు రాకడ గురించి చెప్తున్న ఈ సంగతులను మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధులుగా వారు భద్రపరచుకోవలసిన అవసరం ఉంది ప్రభు రాకడ కొరకే. వారు అతి శ్రమలలో కూడా ప్రభువును వెంబడించారు. మొదటి అధ్యాయంలో మాటలు ఉంటాయి చూడండి, 9వ వచనం. జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకు కాబట్టి వారు ప్రభు వైపు తిరిగిన సంగతి, వారు అనేకులకు మాదిరి గుండె నిమిత్తమే ప్రభు వారిని కోరిన సంగతిని గురించి అపొస్తలుల కార్యాల్లో స్పష్టంగా వారికి తెస్సలోనికలో సంఘము ఎలాగూ ప్రారంభించబడింది ఆ సంగతులు చూస్తాం. దాదాపు 20 చూడండి అక్కడ. అక్కడనే వారుండి దేవుని వాక్యం బోధించటం బట్టి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి నుంచి. తెస్సలోనికకు వచ్చిరి సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురించే యేసే క్రీస్తు అయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు 3 విశ్రాంతి దినములు దాదాపు 3 వారాలు తర్కిస్తూ వచ్చాడు. యేసే క్రీస్తు లేఖనములో నుండి చెప్పాడు. ఆ కారణాన్ని బట్టి అక్కడ సంఘం ఏర్పరచబడింది. వాళ్ళు అనేక శ్రమల్లో నుండి విగ్రహములు విడిచిపెట్టి జీవముగల దేవుణ్ణి సత్యవంతుని వెంబడించినట్టుగా తెస్సలోనిక మొదటి అధ్యాయంలో ఆ సంగతులు మనం చూపిస్తున్నాడు. వారు తర్వాత వారికంటే ఘనులైన వారిని తర్వాత అపొస్తలుల కార్యాలు చూపిస్తాడు. కానీ తెస్సలోనిక నుండి కూడా వాక్యము ఆయా చోట్లకి వెళ్ళుట మనం తెస్సలోనిక పత్రికలో కూడా చూస్తాం. చూడండి 7వ వచనం మొదటి అధ్యాయం. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము ఇప్పుడు 6వ వచనం. పరిశుద్ధాత్మలు కలిగి ఆనందంతో గొప్ప ఉపద్రవం మంది మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి, ఉపద్రవాల్లో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభువును పోలి ప్రభు యొక్క మాదిరి ఏదైతే పౌల్లో ఉందో దాని ప్రకారం వారు నడుచుకుంటూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని అనుసరించారు. ప్రభు రాకడ కొరకే వారిని సిద్ధపరుస్తూ అపొస్తలుడైన పౌలు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు పత్రికగా తర్వాత వారికి రాస్తూ. వీటికి ఇట్లాంటి స్థితిలో
మనం ఒకవేళ ఉండినా లేకపోయినా మెట్టుకు ప్రభువారంగా చేయబడిన నీకు నాకు ప్రభు ఇదే హెచ్చరికిస్తున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ సంఘము కేంద్రంగా జరుగుతుండినప్పుడు మనం జాగ్రత్త పడవలసిన సంగతి అంటే మన ద్వారా ఆయా కార్యాలు జరగాలని ప్రభు ఆశిస్తున్నాడు. మన ద్వారా లోకము చక్కబడాలా, లేదంటే లోకము దేవునితో సమాధాన పడాలా, అది ఆత్మీయమైంది. భౌతికంగా ఈ భూలోకము వాటి కాలాల్లో వాటి పనుల చొప్పున ప్రకృతి నడపబడాలన్నా కూడా సంఘం యొక్క స్వాధీనంలోనే అన్నీ పెట్టాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూలోకంలో ఏం జరిగినా అవి విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, సంతోషించే పరిస్థితులు కావచ్చు, సంఘాన్ని కేంద్రంగా పెట్టాడు. అదే గతంలో కూడా న్యాయాధిపతులు మనం ధ్యానించినప్పుడు అదే చూస్తూ వచ్చినాం. వారి పాపాన్ని బట్టి వారి మధ్య ఉన్న పరిస్థితులను బట్టి వారి మీదకి వచ్చిన ఉగ్రత, అది సొదొమ గొమొర్రాల మీదే కావచ్చు, బెన్యామీనీల మధ్య కావచ్చు, ఇశ్రాయేలీల మధ్య కావచ్చు, ఏదైనప్పటికీ ఉద్దేశం ఏంటంటే వారి పాపాన్ని బట్టి, ఇశ్రాయేలీల పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్షించిన నిమిత్తమై దావీదును కూడా అపవాది చేత ప్రేరేపించబడి జనసంఖ్యను లెక్కించాడు. ఇవి రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం కలిపి చదివితే అర్థమవుతుంది. దినవృత్తాంతాలు కూడా కలిపితే ఈ 3 చోట్ల ఆ మాటలు వాడతాడు. ఒక చోట ప్రభువా దేవుడని యెహోవా ప్రేరేపించినట్టు రాయబడుతూ వచ్చిన సమూయేలు. రాజుల గ్రంథంలో సాతాను ప్రేరేపించాడని రాయబడింది. దినవృత్తాంతాల గ్రంథంలో ప్రజల యొక్క పాపమును బట్టి వారిని శిక్షించిన నిమిత్తమై దావీదును దేవుడు రేపాడు. వీటికి ఇవన్నీ కూడా ముందే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా తన క్రియలు చేస్తాడు. దానిలో మన భాగం ఏంటి, మనం ఏమి నేర్చుకోవాలా, మనం ఏమి చేయాలా, అది చాలా ప్రాముఖ్యం. సంఘముకి ఇచ్చిన ఆధిక్యత అది. అందుకే మీరు మీ పరిశుద్ధతను కాపాడుకోండి. 4వ అధ్యాయంలో అనుకుంటే ఆ మాటలు స్పష్టంగా చెప్తాడు. ప్రతివాడు చూడండి 4వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధులొకటి అనగా జాగ్రత్తను దూరంగా ఉండే దేవుని చిత్తం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండే దేవుని చిత్తం. ఎరగాలది. కాబట్టి మనకి తెలియదనడానికి లేదు. మనం ఎరిగి ఆ ప్రకారము జీవించబద్దులమైన దాన్ని ఇంకా స్పష్టంగా కింద మాట్లాడతాడు. కట్టేదాని కొరకే, పడద్రోయడానికి కాదు, కట్టడానికి మిమ్మల్ని పిలిచాను, మీ మధ్యకి వస్తున్నాను, మిమ్మల్ని ఇలా చేస్తున్నాను అపోస్తలుడిగా, ఈ సంగతులు మాట్లాడుతూ 5వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభు రాకడ సమీపంగా ఉంది. సంగతులు జరుగుతున్నప్పుడు మీరేం దుఃఖపడద్దు, నిరీక్షణ లేని ఇతర వలె దుఃఖపడద్దు. మీకు ఒక నిరీక్షణ ఉంది. మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ మాటలు చెప్పి ప్రభు రాకడ వరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకే 5వ అధ్యాయంలో ఏమంటాడు, సహోదరులారా. కాబట్టి పత్రిక అంతట్లో పరిశుద్ధులతోనే మాట్లాడుతున్నాడు. సహోదరులారా అని మాట్లాడతాడు. ఎందుకంటే పరిశుద్ధులకే ప్రభు దినమును గురించి మాట్లాడేది, బయటవాడికి ఆ సంగతులు అర్థం కావు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరులారా కాలంలో గురించి, సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ప్రభు దినాన్ని గురించి మరల మాట్లాడతాడు 2 పత్రికల్లో కూడా. కాబట్టి ఇది పునరుద్ధానానికి సాదృశ్యంగా మాట్లాడతాడు 8 అధ్యాయాల్లో. కాబట్టి ఈ ప్రభు యొక్క దినం ఎలాగుంటుంది ముందుగానే ప్రభు చెప్పాడు. మీకు తెలుసు, మీకు సూచించిన దాని ప్రకారం ఎలా జరుగుతుంది, అయితే మీరు ఎలాగ ఉండాలని చెప్తున్నాడు అక్కడ. 4వ వచనం, సహోదరులారా మీరైతే చీకట్లో ఉన్నవారు ఆయన దొంగ వలె వస్తాడు, నిజమే. అది లోకానికి. మీరైతే ఎరుక్కుండా జరిగిపోయే సంగతి ఏం కాదు. మీకు చెప్పే వస్తాడు, ఆయన తెలిసే వస్తుంది. మీకు ముందుగా సూచనలు ఇచ్చాడు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, ఇవన్నీ హెచ్చరించి చెప్పాడు. ఆయన వస్తాడు. కాబట్టి మీకు కాదు. ఎందుకు మీకు కాదంటే మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మీరెవరు? వెలుగు సంబంధులు మీరు. 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను, చీకటి వారం కా. కాబట్టి వెలుగు సంబంధులు కాబట్టి, ప్రభువుతో ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలుసు. అనుకున్న గడియలో వచ్చిన సిద్ధముగా నీవు ఉన్న కారణం చేత, ప్రభు రమ్మను నీవు చెప్పే స్థాయిలో ఆ సంఘంలో నీవు ఉన్న కారణం చేత ఆయన వస్తాడని నిశ్చయిత నీకు ఉంది. కాబట్టి తన వారిని తీసుకుని వెళ్ళడానికి మనకి ఇదేమీ పెద్ద వింత కాదు. దానికోసం ఎదురు చూసేవాడికి వింత ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా ఆయన వస్తాడు. దానికోసం ఎదురు చూడగలిగే ప్రతి వానికి కూడా అది వింత కాదు. అయితే ఈ క్రమంలో మన విషయం ఏం మాట్లాడుతున్నాడు? 8వ వచనం,
పగటివారమే ఉన్నాము గనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమలను కవచము, ఇది ఖచ్చితంగా జ్ఞాపకం. ఆయన ఖచ్చితంగా వస్తాడు, దానికోసం ఎదురు చూస్తున్నాం. తిరిగిలేదు, ఆయన వస్తాడు. దానికోసమే మనం ఈ లోకంలో సహిస్తున్నాం, భరిస్తున్నాం, వేచి ఉన్నాం, సిద్ధపడుతున్నాం. సిద్ధపడి ప్రభుని కొరకే ప్రభు రమ్మని ఆయన ఆహ్వానించే స్థాయిలోకి వచ్చినాం. ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఖచ్చితంగా ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఆయన వచ్చే సమయానికి ఆయన తీసుకుని వెళ్ళే సంఘములో దానికి తగిన అర్హతలు నీలో నాలో ఉండినట్లుగా, యోగ్యతలు ఉండినట్లుగా ఇవి కలిగి ఉంటేనే తీసుకెళ్తాడు. ఏంటవి? విశ్వాసము, ప్రేమ అనే కవచం కావాలా, రక్షణ, నిరీక్షణ అనే ఇవి ఉంటేనే తీసుకెళ్తాడు. ఇవి అవసరం. యుద్ధమునకు పోయినప్పుడు దానికి సంబంధించిన సంగతులు కలిగి ఉంటేనే వారు పోరాడగలరు. అలాగే ప్రభు వచ్చినప్పుడు వీటిని ఎవరైతే ధరించుకుంటారో వారే పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు పెండ్లి వస్త్రం వేసుకుంటేనే అక్కడ అనుమతిస్తారు. అది జ్ఞాపకం చేశాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఎలా వచ్చావు నువ్వు అసలు? కాబట్టి మన విషయమే ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, ఈ కవచము, ఈ శిరస్నానము కలిగి ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తే వెంటనే ఆయన తీసుకెళ్తాడు. అదే అక్కడ గిద్యోనుతో కూడా యుద్ధానికి పోయిన వారు ఆ లక్షణాలను చూస్తున్నాడు. ఎంతమంది అవసరంలే, కొద్దిమంది చాలు. ఎందుకంటే విజయం ఇచ్చేది ప్రభు. అయితే వారికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ ప్రభు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీతో నాతో ఆయన సంధించుటకు, ఆయనతో కలిసి ఉండటకు, అటు సంఘంలో నీవు నేను ఉండే నిమిత్తమై ప్రభు అయితే ఖచ్చితంగా వస్తాడు, మనకు తెలుస్తుంది. అయితే ఆయన రాకడ కొరకే సిద్ధం అంటే ఏంటి? ఇవి కలిగి ఉండుట, విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణనే శిరస్త్రాణం కలిగి ఉంటే ఆయన ఎదుర్కొనగలం, ఆయనతో వెళ్ళగలం, ఆయనతో రాజ్యం చేయగలం. కాబట్టి ఈ సంగతుల విషయమే మళ్ళీ మనం ఎల్లప్పుడూ కూడా వాటిని కలిగి ఉండి నిమిత్తమై చూసుకుంటూ ఉండాలి మనం. తర్వాత 9వ వచనం, ఎందుకంటే రక్షణ పొందినకే దేవుడు మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. అయితే ఎవరి ద్వారా అంటే కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మనకు ఆయన ప్రభు అయినాడు, ఆయన ద్వారానే మన రక్షణ పొందడానికి నియమించాడు కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. అందుకే స్పష్టంగా ఈ లోకంలో జీవించే జీవితము ప్రభు కొరకే జీవించబద్ధమైన ఆ క్రమంలో ఇవి చాలా ప్రాముఖ్యం. ఏంటంటే విశ్వాసము, ప్రేమనే మనకే కవచం. అది మన కొరకే, అది ప్రభు కొరకు కాదు, మన కొరకే. రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము మన కొరకు. అది మనం ఆయనను ఎదుర్కొనే నిమిత్తం మనకు అవసరమైన సంగతులు. ప్రభు వాటి వల్ల ప్రభుకి ఏదో దొరుకుద్దని కాదు, ఆయన కొరకేం కాదు, మన కోసం. మనం ఆయన్ని తెత్తబడాలంటే, మనం ఆయన్ని తుండాలంటే, ఆ ప్రభు దినంలో మనం ఆయనతో పాటు సిగ్గుపడినక్కర్లేని పనివారిగా ఆయన ఎదురు ప్రత్యక్షపరచబడాలంటే ఇవి అవసరం. సరే, 10వ వచనం, మనం మేలుకుని నిద్రపోతున్నాను తనతో కూడా జీవించే నిమిత్తము. కాబట్టి ఇది జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే పైన అన్నాడు కదా, మనం మత్తులుగా ఉండడానికి రాత్రి వేళ కాదు ఇది, ఇట్లా మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి భౌతిక సంబంధమైన నిద్ర అనుకుంటారేమో అని కాదది, దాని గురించి కాదు. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన త్వరితగతిన ఈ పనులు చేసే సంగతులు. సోమరిగా లేదంటే ఇంకా ఉంది కదా చాలా కాలం అని ఆలస్యం చేయకుండా త్వరితగతిన భూమి మీద నీకు నాకు అప్పగించబడిన పని త్వరగా చేయాలి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. అందుకని మత్తులే ఉండొద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని భౌతికంగా మనం మేలుకొనైనా నిద్రపోవచ్చునా, తనతో కూడా జీవించాలా. అందుకొరకు ఆయన చనిపోయాడు మన కొరకే. ఆయనతో జీవించాలి, దానికి తగినట్లుగా భూమి మీద ఉండాలా. అది ఉద్దేశం. త్వరితగతిన నీకు నాకు అప్పగించబడిన పనిలో ముందుకు కొనసాగాలి. చాలా త్వరితగతిన. సంగతులన్నీ వ్యతిరేకంగా సంభవిస్తాయి, అనుకూలంగా కూడా కొన్ని సంగతులు ఉంటాయి. నీకు నాకు కూడా సంఘంలో అనుకూలతలు ఉంటాయి, వెలుపల ప్రతికూలంగా ఉండే పరిస్థితులు. అయినప్పటికీ మనం నిద్రపోయినా మేల్కొన్నా, ఎప్పుడున్నా, ఎలాగున్నా మనం ప్రభుకి ఇష్టంగా జీవించాలి. మన కొరికే మరణించాడు ఆయన, దాని కొరికే మరణించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ క్రమంలో మన అప్పగిన బాధ్యత ఇప్పుడు చెప్తున్నాడు 11వ వచనంలో. మీరు ఇప్పుడు చేస్తున్నారు, అలాగే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలిగించి ఇప్పటికీ చేస్తున్నారు మీరు. తెస్సలోనికలో ఉన్న సంఘం అదే చేశారు. వారి ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. వారి ద్వారా సమృద్ధి అయిన ప్రవేశం క్రీస్తు రాజ్యంలోనికి మాసిదోనియా, అకయ ప్రాంతాల్లో సువార్త మ్రోగింది. వారు కూడా గొప్ప ఉపద్రవమందు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ప్రభుని వెంబడించిన వారు.
పౌలును ప్రభువును పోలి నడుచుకున్నవారు. 3 వారంలో అక్కడ పౌలు ఉన్నాడు, దేవుని వాక్యం బోధించగా అంగీకరించారు, విశ్వసించిన వారు. కాబట్టి అటువంటి సంఘానికి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభు దినం కూర్చి సిద్ధపరుస్తున్నాడు. నీకు నాకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చి నీవు నేను కూడా మెలకువగా ఉండంటే అర్థం ఏంటంటే నిద్రని కాదు అక్కడ అర్థం, త్వరితగతిని ఎలర్ట్గా ఉండమని అర్థం. కాబట్టి సిద్ధంగా ఉండమని. ఇప్పుడే ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? అలాగ ఉండమని అర్థం. అక్కడ ప్రభు ఇప్పుడే వస్తున్నాడు, ఆయన ఇప్పుడే వస్తే నీవు ఆయన ఎదుర్కొనగలవా? నీకు అప్పగించబడిన పని విషయంలో సంపూర్తిగా చేశానని చెప్పగలవా? అప్పగించబడిన పని విషయమై దృష్టి కలిగి ఉన్నానని చెప్పగలవా? ఆ పనిలోనే ఉన్నానని చెప్పగలవా? ఆయన తీసుకుని వెళ్ళే నిమిత్తమై ఆ పనిలో ఆయన కొరకే ఫలమును చూపించగలవా? అది నీవు నేను దాని కొరకు ఆలోచన చేసి ప్రభుని అడగవలసిన వారమే అంటున్నా. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. లోకస్తులు వారి సంగతులు మాదిరి కాదు, మనం లేమలాగు. లోకలైతే అక్కడ రాయబడింది, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చి అంత నెమ్మదిగా ఉందనుకుంటారు, కానీ అప్పుడే ప్రసవ వేదన వచ్చి సడన్గా అలాంటి సంగతులు, అంటే వారు ఎరుగని సమయంలో, వారు అనుకోనని సమయంలో అకస్మాత్తుగా, ఉదాహరణకి ఇశ్రాయేలు విషయమై ఎరుగో పట్టణస్తులు వారందరూ కూడా అదే అనుకున్నారు, ఎప్పుడో దాటుతారులే, ఆ నీరు తగ్గాల, వాళ్ళు దాటాలి, ఎప్పుడో వస్తారులే అనుకున్నారు. ఒకేసారి వచ్చేసారు వారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నీ కొరకు నా కొరకు ఆలస్యం చేస్తున్నాడు. పేతృపత్రికలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం చేసేవాడుగా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు మన ఇళ్ళ. మెటుకు దైవ చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారం నడుచుకొనొచ్చు. ఒకరినొకడు ఆదరించాలి, ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలిగజేయాలి. ఈ క్రమంలో ముందుకెళ్తే ఈ సంఘమును ఎదిరించేవాడు ఎవడు భూమి మీద, అపవాది కూడా ఏం చేయలేడు. ఎప్పుడైతే ఈ సంగతులు లోపిస్తాయో, వ్యక్తిగతంగా ఏమి లోపిస్తాయి? విశ్వాసము, ప్రేమ, ఆ తర్వాత రక్షణ, నిరీక్షణ. ఇవి లోపించినప్పుడు శత్రు యొక్క బాణాలు మనకు తగిలి మనం గాయాల పాలవుతాం. నష్టం, మనలో ఉన్న జీవము, లేదంటే మనలో ఉన్న ఆసక్తి, నిరుత్సాహానికి గురవుతాయి, రక్తం పోతుంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇవి కలిగి ఉండాలి మన కొరకే. విశ్వాసము, ప్రేమ, విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ, నిరీక్షణనే శిరస్త్రాణం అవసరం. అవి ఎప్పుడైతే ఉంటాయో నిలకడగా ఉండగలం, ఆయనతో పాటు ఆయనతో జీవించగలం. ఆయనతో జీవించే ఆధిక్యత ఎప్పుడు? అవి కలిగి ఉండి నిద్రపోయినా, మేల్కొని నిద్రపోయినా మనము ఆయనతో పాటు తనతో కూడా జీవించినట్లు ఆయన మన కొరకే మృతి పొందాడు. అందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆదరణ గురించి, క్షేమాభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ నా జీవితాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులని ఈ లోకంలో జరుగుతున్నప్పుడు, ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక పరిస్థితులు కానీ, క్రైస్తవులకు వ్యతిరేకంగా దేశంలో కానీ పరిస్థితులు కానీ, లేదంటే వాతావరణ మార్పులు కానీ, నష్ట సంగతులు కానీ, నష్టమును కలిగించే సంగతులు కానీ, ఇవన్నీ కూడా ప్రభు అనుమతించడం గల కారణం ఏంటంటే, దేశంలో జరుగుతున్న దేవునికి విరోధమైన కార్యాలను బట్టి ఇవన్నీ సంభవిస్తాయి. నవోదినాల నుంచి అది మనం చూస్తాం. కయ్యని సంబంధికులు చేసిన దుష్టత్వాన్ని బట్టి అప్పటి నుండి వచ్చిన భూమి మీద చెడుతనము, ఆ నరుల చెడుతనము బహు గొప్పదన్నాడు. కాబట్టి ఆ కారణం చేత వారు నశింపజేయ నిమిత్తమై ఈ సంగతులు జరుగుతాయి. కాబట్టి యుద్ధములు కూడా అంతే. వారి యొక్క దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యకలాపం కొరకు తీర్పు ఇచ్చాడు. కనానీయులు, పెరిజే వాళ్ళందరికీ, ఆ 7 జాతుల వారికి ఎందుకు ఇచ్చాడంటే వారి దుష్టత్వాన్ని బట్టి, ఐగుప్తుల దుష్టత్వాన్ని బట్టి ఐగుప్తుకు తీర్పు తీర్చాడు. బబులోనికి అంతే, ఎవరికైనా అంతే, ఇశ్రాయేలీలకు కూడా అంతే. మరి ఇప్పుడు దేవుని ఇశ్రాయేలుగా పిలువబడే మన మధ్య ఆయా సంగతులు లోకంలో మన మధ్య జరుగుతుండడానికి కారణం ఏంటంటే మనల్ని కేంద్రంగా పెట్టాడు. అందుకొరకే మనం శుద్ధీకరించుకున్న ద్వారా మనం యెహోవాకు స్తుతి అర్పించడం, లేదంటే కృతజ్ఞతార్పణలు, ఆయన ఆరాధించడం బట్టి, ఆయన మహింపరచడం బట్టి భూమి తన ఫలమును ఇస్తుంది. భూమి మీద ఆహారము కావాలన్నా, ఫలం పండాలన్నా, పళ్ళు లేదంటే పంటలు చక్కగా పండాలన్నా ప్రభుత్వ లింకేజ్ ఉంది. సంఘమునకు దేవునికి మధ్య ఉంది. ఆ ప్రదేశంలో ఉన్న సంఘము ప్రభుని ఆరాధించినప్పుడు, ప్రభుని స్తుతించినప్పుడు, ప్రభువుకు అర్పించవలసిన బలుల అర్పణలు ఆత్మ సంబంధమైన ఈ దినాల్లో అర్పించినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న దేశం ఏమవుతుంది? చక్కగా ఉంటుంది. వాళ్ళ పాడి ఆశీర్వదించబడుతుంది. వాళ్ళ యొక్క సమస్తమైన పశువులు, భూ సంబంధమైన సంగతులు, వారి ఆరోగ్యము, వారి దేశము స్వస్థతతో
ఆరు క్షేమాలతో ఉంటుంది. అది క్రొత్త నిబంధనలు కూడా అదే చూపిస్తుంది. అక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలు ఉన్న దేవుడు కొత్త నిబంధనలు కూడా ఉన్నాడు. మరింత ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అక్కడ సంఘానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పాత నిబంధనలు ఇశ్రాయేలీలను బట్టి, తన జనులను బట్టి భూమికి హద్దులు ఏర్పరిచిన వాడు, వారి జనసంఖ్యను బట్టి. క్రొత్త నిబంధనలు కూడా సంఘమును బట్టి కొలవద్దు కొలుస్తున్నాడు ఆయన. ఆ సంఘంలో నిన్ను నన్ను ఉంచాడు. వ్యక్తిగతంగా మన యొక్క బాధ్యత ఏంటో మనం గుర్తెరగాల, మన అధికారం ఏంటో గుర్తెరగాల. ప్రభు రాకడ కొరకే సమీపించిన నిమిత్తం వ్యక్తిగతంగా సంఘం భద్రపరచబడిన నిమిత్తమే వ్యక్తిగతంగా కాపాడుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏ అవయవం కాపాడుకోదో అది దానికి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. చూడండి, ఇప్పుడు క్రికెట్ ఆడినా లేదంటే బండి మీద వెళ్ళినా హెల్మెట్ కావాలా? లేకపోతే హెల్మెట్ కానీ గ్లౌజెస్ కానీ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చేతికి గాయమైతే అవడానికి కారణం ఏంటంటే గ్లౌజ్ వేసుకోకపోవడం. అవి లేకపోతే చెయ్యే కదా, నష్టపోయింది అనడానికి లేదు. శరీరం అంతా బాధపడుతుంది. వ్యక్తిగతంగా విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం లేకపోతే సంఘం అంతటికి నష్టం. ఇప్పుడు సంఘానికి బాధ కలుగుతుంది. మరొక మాటలో సంఘాన్ని భద్రపరచు నిమిత్తమై, ఈ శరీరాన్ని భద్రపరచు నిమిత్తమై తలకి గాయం అవ్వకుండా ఏం కావాలా? హెల్మెట్ కావాలా? శిరస్త్రాణం కావాలా? చేతులకి గాయం అవ్వకుండా గ్లౌజెస్ ఉండాలా? ఇలాగే శరీరాన్ని కాపాడు నిమిత్తమే ఇప్పుడు ఇవి, సంఘముని కాపాడు నిమిత్తమే నీకు నాకేం కావాలి? ఇప్పుడు విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అంటున్నాడు. ఇవి అవసరం. ఒకటి మనకి వ్యక్తిగతంగా, రెండు సంఘమును భద్రపరిచే బాధ్యత నీకు నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మనం కూడా సంఘంలో భాగం కాబట్టి, మన బయట వాళ్ళం కాదు. బయట ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి కాపాడేది కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. సంఘం అంటే అది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకంటే సంఘం అంటేనే అది. నీ పొరుగువాడు ఎవడంటే సంఘంలోని వాడే, బయటవాడు కాదు, సంఘంలోని వాడే. కాబట్టి అదే జ్ఞాపకం చేశాడు అక్కడ. ఆ యొక్క పొరుగువాడు ఎవడనే దానికి మంచి సమరయ్యను గురించి ప్రభు చెప్పాడు చక్కగా. కాబట్టి ఎదుటివానికి క్షేమాభివృద్ధి, ఎదుటివాని ఆదరణ, అదే అక్కడ జరిగింది. ఏం చేశాడు అక్కడ? ముందు క్షేమాభివృద్ధి కలిగేశాడు, తర్వాత ఆదరించాడు, కోడుకులవని ఇంట్లో పెట్టాడు. కాబట్టి ఇదే నీ నుండి నా నుండి ప్రభు కోరేది. లేవీడు యాజకుడు వచ్చి పరిచర్య మీద ఉన్నారు కానీ ఈ సంగతి ఎరగలేకపోయారు. అయితే సమరయుడు అయితే అలాగ లేడు. మెట్టుకు నిన్ను నన్ను ఆ స్థాయిలో ఉంచాడు. ఇశ్రాయేలీయులు తప్పిపోయినప్పుడు కడవటి వారిగా ఉన్న నిన్ను నన్ను కూడా ఆ స్థాయిలోకి పెట్టాడు, ఆ సమరయుని స్థాయిలోకి పెట్టాడు. నిన్ను నన్ను పెట్టాడు, ఆదరించి క్షేమాభివృద్ధి కలిగేసే పని నీకు నాకు ఇచ్చాడు. వారి మనోనేత్రాలు ఇంకా మూయబడి ఉన్నాయి అనేక మందివి. అయితే నీకు నాకు ఇచ్చాడు ఆ పని. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆ పనిలో మన బాధ్యత విషయమై ఎలాగ మనం ప్రవర్తిస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైంది. అదే దేవుని చిత్తం అంటాడు. మన పరిశుద్ధత కాపాడుకోవడం, అది ఎరిగి ఉండడం కూడా దేవుని చిత్తం అంటాడు 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో ఇంకా చాలా సంగతులు చెప్తాడు. తర్వాత దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతాడు. అయితే ఇక్కడ చూస్తే ఈ మొదటి 11వ వచనాల్లో ప్రభు రాకడైతే సమీపంగా ఉంది. ఈ సహోదరులతోనే చెప్తున్నాడు ఆ మాట. ఆయన ఆకస్మికంగా వస్తాడు. అయితే మీరు తెలియని వారుగా ఉండకూడదు. మీరు ఎందుకంటే మీరు వెలుగు సంబంధాలు, పగటి వారు, మీరు చీకటి వారు కాదు. అదే యోహాను అంటాడు, మీరు ఆయనతో కూడా మీరు వెలుగులో నడవాలా, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలా. అప్పుడు ఆయన మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు, మీరు ఆయన రాజ్యమునకు వారసులు అవుతారు. అదే మొదటి అధ్యాయం 7వ వచనం అర్థం అది. కాబట్టి ఆ వెలుగు సంబంధాలు కాబట్టి వెలుగులో నడుచుకున్నప్పుడు ఆయనే చెప్తాడు. సమయం పోయే సంగతి ఆయన బోధిస్తాడు, ఆయన చెప్తాడు, చెప్పకుండా ఏం చేయడు ఆయన. అయితే ఎవరికి చెప్తాడంటే ఎవరైతే వెలుగు సంబంధులు వారికి చెప్తాడు. వారు ఎలా ఉంటారంటే మెలకుగా ఉంటారు. ప్రభు నుంచి ఎప్పుడు ఏ వర్తమానం తీసుకోవాలా, ఆయన ఏం చెప్తున్నాడు దానికి సున్నితమైన చెవులు కలిగిన వారై ఉంటారు, గ్రహింపగలిగిన మనసాక్షి కలిగిన వారై ఉంటారు. ప్రభు ఎప్పుడు చెప్తాడు, ఆయన స్వరం వినుటకే, కాపురి స్వరం విను నిమిత్తమై ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, ఎప్పుడేం మాట్లాడతారు. సమయాలకు ఒక్కసారి అర్థమైంది, ఆ తర్వాత ఇంకెన్నడూ కూడా ఆయన మాట వినకుండా ఉండలేదు. 3వ అధ్యాయంలో ఒక్కసారి అర్థమైంది, మొదట తెలియలేదు, తర్వాత అర్థమైంది ఇది యెహోవా స్వరం అని. ఇంకప్పటి నుండి దేవుని స్వరం ఇప్పుడు వినకుండా ఆగలేదు ఆయన. ఆయన చెప్పిన ప్రతి మాట దేవుని యొద్ద నుంచి వచ్చినట్లుగా ఇశ్రాయేలీయులు ఆయన విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడంటే ఉద్దేశం ఏంటంటే దేవుని స్వరాన్ని వినడం అలవాటు చేసేసుకున్నాడు, దేవుని మాట వెంబడి నడుచుకోవడం అలవాటు చేసుకున్నాడు, దేవుని మాట చెప్పింది చెప్పినట్టు ప్రజలతో చెప్పడం, రాజులతో చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఆ కారణం చేత సమూయేలుకు దేవుని ఆ కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకట అరుదుగా ఉన్న సమూయేలుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు.
నీ విషయం నా విషయం కూడా అంతే. దేవుడు మాట్లాడకుండా అనేకులు యెహోవా సెలవు ఇచ్చినట్టు చెప్పుకునే దినాల్లో మరి నేను ఉండి ఉంటుండగా, ఈ అరుదైన దినాల్లో కూడా ప్రభు నీతో నాతో నిజంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్న వాక్యంలో ఆత్మ ద్వారా మాట్లాడుతుంటే, అడిగి వేసి లోబడితే ఇంకా మాట్లాడతాడు. అలవాటు అయిపోద్ది అప్పుడు యెహోవా స్వరం. అప్పుడు ఒక దినాన్ని బోర ఊదుతాడు, ఆయన స్వరం వినబడుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళగల. దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అందుకే అంటాడు ఆయన, ఉగ్రత పాలొగుటకు మనల్ని ఆయన రక్షణ పొందుటకే నియమించాడు. ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అందుకొరకు చెప్తున్నాడు, అట్టి ధైర్యం నీకు నాకు ప్రభు ఇచ్చినాడు కాబట్టి మీరు ఒకరినొకరు ఆదరించండి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలిగజేయండి. దేనితో అంటే, ముందు మీరు విశ్వాసము ప్రేమ అనే కవచం కలిగి ఉండండి. రక్షణ నిరీక్షణనే శిరస్త్రాణం ధరించండి. మీరు సొంత రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలా, నిత్య నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. విశ్వాసం కలిగిన వారే ప్రభు చూపిన ప్రేమను ఇతరుల చూపించాలి. ఇదే మాటలు యోహాను కూడా పత్రికల్లో అన్నింటిలో రాసేది అదే. ఇదే మాటలు వాడుతూ వచ్చాడు. ఇవి ధరించుకోవాలా. విడిచిపెట్టవలసిన సంగతులు అనేకమైన విడిచిపెడుతూ ఉంటాం, ధరించుకోవాల్సిన సంగతులు కూడా ధరించుకున్న బద్దులమైన. ఎఫ్ఎస్సి పత్రికలో ఏమంటాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటాడు. ఎందుకంటే ఇవి అవసరమైన సంగతులు, ఇవి ధరించుకోవలసిన సంగతులు. విశ్వాసులంగా ఆయన శిష్యులముగా ఆయన ఎదుర్కొనే నిమిత్తమై ఈ భూమి మీద మనం ధరించుకోవలసిన సంగతులు. ఇవి ధరించుకుంటేనే ప్రభువుతో పాటు వెళ్ళగలిగే ఆధిక్యత. అవి కలిగి ఉంటేనే న్యాయాధిపతుల గ్రంథంలో లేదంటే యోషువ గ్రంథంలో దేవుడు ముందుగా చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారమైన సంగతుల విషయంలో వారు కలిగి ఉండవలసిన సంగతులు కలిగి ఉంటేనే వారు రాజ్యములను జయించగలరు. విశ్వాసమును బట్టి అంతే. దేవుడు చెప్పిన మందసం ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞలు కట్టడల విషయమైన లోబడే విధేయత ఏంటి? వారు కలిగి ఉన్నప్పుడే దేవుడు వారికి ఏమి ఇస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. లేకపోతే అపజయమే. అదే యోషువ గ్రంథంలో చూస్తున్నా. ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటేనే విజయం. ఆయనతో ఉండగలం, లేకపోతే విడిచిపెట్టబడతాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా చెప్తున్నాడు, నీ భూమి మీద ఈ సంఘంలో నిన్ను పెట్టుటకు గల ఉద్దేశం నెరవేర్చబడాలా. ఒక గొప్పదైన పని పెట్టాడు. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు బోధించిన నిమిత్తమై, మన పనిని మనకు చూపించిన నిమిత్తమై ఆ పరిస్థితులు మారుస్తున్నాడు. అలాంటప్పుడు నీవు నేను స్పర్శ కలిగి ప్రభుని అడిగి, దేని కొరకే నీవు నేను ఈ భూమి మీదకి పంపబడ్డాము, దాన్ని సంపూర్తిగా నెరవేర్చిన నిమిత్తమై మొట్టమొదటి ఇవి కలిగి ఉండాలి. ధరించుకోవాల్సిన సంగతులు ధరించుకోకుండా ఆయన నేను పనిలోనికి యుద్ధంలోకి తీసుకోడు. అన్నీ చెప్తున్నాడు కదా. అందుకే సైనికుడు ఏం చేయాలి? ఎప్పుడు తాను యుద్ధం చేసినప్పుడు తాను ధరించుకోవలసిన యుద్ధ సంబంధమైన వస్త్రములు ధరించుకోవాలి. వివాహానికి వివాహ వస్త్రాలు ఎలాగ ధరించుకోవాలి ప్రభు చెప్పాడు. యుద్ధానికి కూడా యుద్ధ వస్త్రాలే. ఎప్పుడే వస్త్రాలు అప్పుడే. ప్రధాన యాజకుని పరిచర్యలో ప్రధాన యాజకుని వస్త్రాలు ధరించాలా. బయట ఉన్నప్పుడు తీర్పు తీర్చినప్పుడు వేరే సంగతులు ఉన్నాయి. బలులు అర్పించి వాటి సంగతి చూసినప్పుడు వేరే సంగతులు ఉన్నాయి. ప్రధాన యాజకుడు కౌన్సిల్లో కూర్చున్నప్పుడు వేరే వస్త్రాలు ఉన్నాయి. ప్రభువుని సమీపించినప్పుడు వేరే వస్త్రాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి ప్రభువుని సమీపించినప్పుడు వేరే వస్త్రాలు. ఎవరి ఎదుట ఎలాగో ఎలాంటి వస్త్రాలు ఎప్పుడు వేసుకోవాలో అది ధరించుకుని వెళ్ళాలా. దేవుడికి కోడ్ ఉంది, యూనిఫామ్ కోడ్ దేవుడు పెట్టాడు. ఎప్పుడు ఏ యూనిఫామ్ వేసుకోవాలో, ఎప్పుడు ఏ డ్రెస్ కోడ్ వేసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. అవి ధరిస్తేనే ప్రభుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠితములకు ఆవరణాలు ధరించుకోవాలి. వాటేంటో మాట్లాడుతున్నాడు, వాటిని గురించి. అవి వేరు. యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఏం ధరించుకోవాలి? అవి వేరు. పరిశుద్ధుల స్వాస్థ్యంతో కూడా కనాను స్వతంత్రించుకునే నిమిత్తమై, అంటే ఈ భూమి మీద మన శరీరాన్ని కావచ్చు, లోకాన్ని కావచ్చు, అపవాదిని కావచ్చు, జయించే విషయంలోనూ నిత్యత్వాన్ని స్వాధీనం చేసుకునక ముందు మనం ధరించుకోవాల్సిన సంగతులు మాట్లాడుతున్నాడు. ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఏం ధరించుకోవాలి? అప్పుడు చెప్పారు వారు పాత నిబంధనలు వారు ఏం చేసేవారు? ఉపవాసం ఉండి గోనెబట్ట ధరించుకునేవారు. పాత నిబంధన కాలం అది. కొత్త నిబంధనలు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసుకోవాలా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, లేదా మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలో చూపిస్తున్నాడు. ఇక్కడ ఆసక్తి గురించి మాట్లాడతాడు, వారంతో అంటాడు, దేవుని చిత్తం అంటాడు. ఇంకా చాలా సంగతులు ఉంచబడ్డాయి. ఇవి ధరించుకోవాల్సిన సంగతులు. భౌతికమైన ధరించుకోమని కాదు, భౌతికంగా గోనెబట్టు కట్టుకోమని కాదు, భౌతికంగా ఏడవమని కాదు అర్థం. అక్కడ భౌతికమైన సంగతులు ఏం ప్రభు మాట్లాడలేదు క్రొత్త నిబంధనలో. ఇవి ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నాడు. తాము తగ్గించుకోవాలా, దేవునికి విధేయత చూపించాలా, దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయాలా. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన సంగతులు.
కాబట్టి ఈ స్పర్శ ఎవరికి తెలుస్తుంది అంటే ఆయన స్వరం దినదినము వినడం అలవాటు అయిపోద్ది. ఎవరికి? లోబడడం అలవాటు అయిన వాడికి వినడం అలవాటు అవుద్ది. ఒక మాట చెప్తే దానికి లోబడితే మళ్ళీ ఆయన మాట్లాడతాడు, లేకపోతే ఆయన మాట్లాడు. అది అబ్రహాం జీవితంలో కావచ్చు, పితరుల జీవితాల్లో మనం దాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆదికాండం ధ్యానించినప్పుడు ఒక మాట చెప్తాడు, దానికి లోబడితే తర్వాత చెప్తాడు, లేకుంటే లోబడే వరకు ఆ పరిస్థితులు మారుస్తూ ఉంటాడు దేవుడు. యాకోబు విషయంలో స్పష్టంగా చూచాము ఆ సంగతులు. మరి నీ విషయమే నా విషయమే, వారి విషయమైతే ఏర్పాటు, నీ నా విషయమే అలా కాదు. తన కుమారుని యొక్క విలువైన రక్తం చేత కొనబడిన వారు, మరింత మిక్కిలి విలువగల ప్రజలం, విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన సొత్తుగా ఉన్నటకై దేవుని చేత ఏర్పరచబడిన వారు. మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. మరింత జాగరూకతతో, ఆసక్తితో, జాగ్రత్తతో ప్రభు వాక్యేంటి, నా విషయమైన దేవుని చిత్తం ఏంటి, నా బాధ్యత ఏంటి, ఈ దినాల్లో లోకములో అది ఎరగాల, ఆ ప్రకారం చేయాలి. ఎందుకంటే దాని కొరకే ప్రభు ఈ సమయం కొరకే, ఇందు నిమిత్తమే దేవుడిని పెట్టాడేమని తేరుతున్నట్లే అమర్దికే మనల్ని అందుకే పెట్టాడు దేవుడు. ఎవరి స్థానం ఏంటో, ఎవరి పరిస్థితి ఏంటో, ఎవరు దేని కొరకు పెట్టాడో ప్రభువే మాట్లాడతాడు. ప్రభు దగ్గరికి కనిపెట్టాలి. తగిన శక్తి గల వారం అగినట్లు ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దానికి తగిన శక్తి కావాలి మనకి. ఇప్పుడు చూడండి, అదే కదా కొలసి ఎఫ్ఎస్సి పత్రికలు అనుకుంటూ అంటాడు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 19 ఉంటాడు కదా, 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం, ఎఫ్ఎస్సి 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ ప్రేమను గురించి, క్రీస్తు ప్రేమను గురించి ఎరుగు నిమిత్తమై తగిన శక్తి, ఈ పునరుద్ధాన శక్తితో నింపబడితే తప్ప ఆయన ప్రేమ ఎరగలేం. ఆయన ప్రేమ ఎరగందే మనం ప్రేమించలేం. మన రుచి చూడందే చేయలేం, ఆ మాదిరి చూడందే చేయలేం. అది చేయాలంటే శక్తి కావాలి, చూడాలంటే, రుచి చూడాలంటే శక్తి కావాలి, అది ఎరగాలంటే శక్తి కావాలి. దాని కొరకు ప్రభుని అడగవలసిన వారమే. అందుకే ఆయన అంటున్నాడు, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఆయన చేసేవాడు. మనం అడిగి పొందవలసిన వారమే. కాబట్టి చివరి దినాల్లో ఉన్నాం. సంఘముగా దేవుడు మన కొరకై సమస్తమును ముందుగా సిద్ధపరిచాడు. సిద్ధపరచబడిన రాజ్యములో మనం ఉండి నిమిత్తమై భూమి మీద సిద్ధపరచబడిన పనులలో దేవుడు మనల్ని పెట్టాడు. సిద్ధపరచబడిన రక్షణను స్వతంత్రించుకునే నిమిత్తమై భూమి మీద సిద్ధపరచబడుతున్న సంగతులలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు. సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాలు నీకు నాకు ఇచ్చాడు, పరిశుద్ధ సంఘములో ఉంచాడు. ఎరిగి బంధముతో ఏక మనసుతో కొనసాగుట ద్వారా ఆ పనులు చేయ నిమిత్తమై ఈ క్రమంలో ఈ భూమి మీద ఇంకనూ సజీవులమైన నీవు నేను. లోకంలో పరిస్థితులు మారుతున్నాయి. ప్రజల మీదకి ప్రజలు, వ్యక్తుల మీదకి వ్యక్తులు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి. నిజమే, ప్రభు రాకడ సమీపమే. నీ వంతేంటి ఇలాంటి పరిస్థితుల్లో? నా వంతేంటి? ఒకటినైతే నిశ్చయం, ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువు సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. మంచిది. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ప్రభు వస్తున్నాడు, మంచిది, తెలుసుకున్నావు. నీ వెలుగు సంబంధమే కాబట్టి నీకేం తెలిసింది? వెలుగైన వాక్యంలో నుండి ప్రభు రాకడ సమీపంగా ఉందని తెలుసుకున్నావు. తెలుసుకుని అలాగే ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేము. ఆయన వస్తున్నాడని తెలుసు కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా, మరింత త్వరితగతిని భూమి మీద నీకు నాకు అప్పగించబడిన పనులు పరిగెట్టి వెళ్ళాలా, గురి యొద్దకు పరుగున వెళ్ళాలా, అప్పగించబడిన పనులు త్వరగా చేయాలా. ఆయన సమీపంగా ఉన్నాడు. మనకి ఎక్కువ త్వరపడి చేయవలసిన బాధ్యత గుర్తు రావాలా. లోకలికైతే అలాగలేదు. ఎలాగుంది వారికి? నెమ్మదిగా ఉంది, అంత బాగానే ఉంది అన్నట్టుగా ఉంది వారికి. నీకు నాకు అలా ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం వెలుగు సంబంధులు కదా, పగటి వారం కదా. ఆయన వస్తాడని తెలిసిండి కూడా నిర్లక్ష్యకరమైన జీవితం, వ్యక్తిగతంగానే నిర్లక్ష్యకరమైన జీవితం ఉంటే ఇంకా నీవు నేను సంఘంలోను సంఘం వెలుపల అప్పగించబడిన పని విషయమే ఏంటి? ఆయన వచ్చినప్పుడు నా మట్టుకు నేను కాపాడుకుంటానో లేదో అన్న అనుమానంతోనే నేను ఉంటే
ఇంకా మనకు బయట అప్పగించబడిన పని విషయంలో, ఎదుటివాడిని ఆదరించి క్షమాభివృద్ధి కలిగించే సంఘ విషయాల్లో, బయట అనేకులు ప్రభు యొద్దకు మన సమాధానపరిచే పరిచర్య అప్పగించబడిన వారంగా క్రీస్తునందుకు అనేకులు తెచ్చే విషయంలో ఏం ప్రభుకు చెప్పగలం? లెక్క ఎలాగ అప్పగించగలం? ఆయన చేత బలా నమ్మకం మంచి దాసులు అనిపించుకోవాలంటే ఇచ్చిన తలాంతిని రెట్టింపు యేసాన్ని చూపించాలా. అలాగున్నా కాబట్టి ఈ దినాన్ని ప్రార్థించడానికి వచ్చింది నేను. మనము సంఘమును మన కొరకు కాదు, మొదట మనం ఎలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా మనం సరిగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుట, తన ఘటమును కాపాడుకునుట, ఎరుగుటయే దేవుని చిత్తం. అది ముందే ఎరిగి ఉండాలి. అది లేకపోతే ఇంకేం చేయలేం. అది ఎరిగి ఉండి అట్టి స్థితిలో ఉండి ఇప్పుడు సంఘమును ఆదరించుట, ఎదురువానికి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలిగి చేసుకొనచ్చు, సంఘమునకు రక్షణగా నీ వంతు నా వంతు విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శరీస్నానం ధరించుకొని పగటి వారమై, ఇదంతా దేనికంటే మేలుకొన్న నిద్రపోవచ్చున్నా తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృత్యునందునని నిశ్చయితతో, ఆ గ్రహింపుతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏ సంగతులు ఏ లోపాలు ఉన్నాయో వాటిని ప్రభుని అడిగి, ధరించుకోవలసిన ఈ సంగతులు ఏవి లేవో ప్రభుని అడిగి వాటిని ధరించుకొని జీవించడానికి తీర్మానం కలిగి ఆయన ఇస్తాడు. నువ్వు ఇష్టపడి ధరించుకోవాలా, ఆయన ఇచ్చేస్తాడు. ఆ స్థాయిలోకి నువ్వు రావాలి. అదే ఏ విషయం మనం చూసాం. ఆయన ఇస్తాడు, ఆయన పంపిస్తాడు పలానా చోటుకి కాకులతో. నువ్వు వెళ్ళాలి కదా ఆ స్థలానికి. నీ ఆహారం సిద్ధంగా ఉంచుతాడు, నీకు నీళ్ళు సిద్ధంగా ఉంచుతాడు, నీకు వస్త్రాలు కూడా సిద్ధంగా ఉంచాడు. నువ్వు ధరించుకొని వస్త్రాలు సిద్ధంగా ఉంచాడు. నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళాలి కదా. ఆ వెళ్ళు నిమిత్తమే ప్రార్థన చేయండి. ఇంకా నువ్వు ధరించుకోకపోతే, ఇప్పటికి లేకపోతే అవసరాలు వాటిని ధరించుకున్న వస్త్రాలు అంటే అది కవచం కావచ్చు, శిరస్త్రాణం కావచ్చు, ఏది మనకు అవసరమో ప్రభుని సంధించిన నిమిత్తమై, ఈ స్వాధీనపరుచుకున్న నిమిత్తమై ఏ ఆయుధాలు అవసరమో భూమి మీద వాటిని తీసుకొని కొనసాగు నిమిత్తమై ప్రభుని అడుగుదాం. అలా అడుగుట ద్వారా వ్యక్తిగతంగా సంఘముగా ప్రభు యొక్క గొప్ప కార్యాలు 300 మంది చాలు, ఎక్కువ మంది అక్కర్లే. గిద్యోనికి వాళ్ళు చాలు. ఎందుకంటే యుద్ధం చేసేవాడు ఆయనే, విజయం ఇచ్చేవాడు ఆయనే, అన్నీ ఆయనే చేస్తున్నాడు. దావీదుకి 5 రాళ్ళు తెచ్చుకున్నాడు, కానీ 1 రాయి చాలు. జ్ఞాపకం చేస్తున్నాడు, వడిసెలు చాలు. కాబట్టి ఆ నిరీక్షణ, ఆ రక్షణ, ప్రేమ, విశ్వాసం వీటన్నిటిని కలిగిన వారంగా ముందున యాత్రా దినాల్లో కొనసాగించబట్టు ఈ సమకాలీన ఈ లోకంలో జరుగుతున్న సంగతుల విషయంలో మన బాధ్యత ఏంటో మనం ఎరిగి జీవించటకై ప్రభు తన స్వరం ద్వారా వాక్యంలో నుండి మాట్లాడి మన వ్యక్తిగత బాధ్యత ఏంటి, నేనేం చేయాలి లోకం కొరకే, ప్రభు కొరకే లోకంలో నేనేం చేయాలి, సంఘంలో నేనేం చేయాలి, ప్రభుని అడిగి శక్తి పొంది తగిన శక్తి గలవా. ఎప్పుడైతే అలా ప్రభుని అడుగుతామో, ఇప్పుడు మనం అడిగేదానికంటే, మనం ఊహించుకునే దానికంటే అత్యధికంగా చేయగలడు ఆయన. శక్తి గల దేవుడు, ఆయన అన్నీ ఇస్తాడు. కాబట్టి ఆయనకే మహిమ. కాబట్టి ఈ మనసుతో కొద్ది సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సమాజమునికి కూడా, సార్వత్రిక సంఘానికి కూడా ప్రయోజనకరంగా ఉండి గొప్ప కార్యములు మన ద్వారా దేవుడు జరిగించుటకు, అలాగే పరిశుద్ధాత్మను మనలో ఉండి ఆ మార్గం మనకు చూపించి విధేయత చూపించిన వారిని ఆయన పిల్లలుగా, వారసులుగా చేయనిమిత్తమై సిద్ధపరచునుగా. కాబట్టి ప్రార్థించండి. క్లుప్తంగా, దగ్గరగా, వాక్యానుసారంగా ఏదైతే సంధించబడ్డారో, ఏదైతే మీతో ప్రభు మాట్లాడాడో, కృచ్చాడో, దానిని బట్టి ప్రభు వైపు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రార్థించాం.